సత్యసింధు మేధో మదన కార్యక్రమానికి స్వాగతం. కాజువల్ బాడీ నుంచి కారణ శరీరం అహవన్ 2 ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ దిగ్బంధనం ఇన్ ద మెంటల్ ప్లేన్. బీటా స్టేట్లో ఉంటాం, థీటా లెవెల్కి వెళ్ళాలి. అక్కడి నుంచి మీరు ఏది ప్రసరించండి అది త్రూ మీ మనోమయ కోశం నుంచి బయటకు వస్తుంది. కేవలం మనిషి నడకను బట్టి వీళ్ళకి ఎలాంటి రోగం వస్తుందని చెప్పే ఒక విద్య ఉంది. ఛాయాపురుష విద్య అంటే దాన్ని ఆవహించుకోవడం అన్నమాట. మనం వివిధ ఎపిసోడ్స్లో భారతీయ సనాతన ధర్మంలోని లేదా మన ఆర్ష ఋషులు అందించిన తాత్విక తాంత్రిక సిద్ధాంతాల్లోని అంశాలని వివిధ రూపాల్లో మాట్లాడుకుంటున్నాం. అందులో అనేకమైనవి కోశాల గురించి కావచ్చు, షట్చక్రాల గురించి కావచ్చు, కుండలని శక్తి గురించి కావచ్చు, ఇతర అనేకమైన అంశాలు. ఈ ఎపిసోడ్లో బహుశా నాకు తెలిసి ఎవరూ మాట్లాడలేని, అంతగా అర్థం కాని, ప్రహేళికగా అనిపించే ఒక టాపిక్. దాని పేరు దిగ్బంధనం లేదా దిగ్బంధం. అదంటే ఏంటి, దాన్ని తెలుసుకుంటే వచ్చే ఒక శక్తి ఏంటి, దాని వెనకాల ఉన్న మంత్రాలతోటి కూడిన యుక్తి ఏంటి, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్పిరిచువల్ సైంటిస్ట్ ఇట్లాంటి వాటిల్లో అటు సైన్స్ని ఇటు స్పిరిచువాలిటీని రెండింటిని సమ్మిళితం చేస్తూ చెప్పగలిగిన అరుదైన వ్యక్తి సత్యసింధూజ గారితోటి మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. నేను దిగ్బంధం లేదా దిగ్బంధనం ఈ పదం వాడాను. కొంతవరకు సైకాలజీలోనో, మంత్రశాస్త్రాల్లోనో, తాంత్రికతలోనో, లేకపోతే కనుక ఇతరత్ర అంశాలలోనూ ఈ పదం వాడతాం. ఈవెన్ ప్రాణాయామంలో కూడా కుంభక రేచక పూరకాల దగ్గర వాడతాం. మీరు దీనికి ఇస్తున్న కోణం ఏంటి? శారీరక దిగ్బంధన అది మామూలు మనం వాడే పదాలు. ప్రాణాయామాలు శరీరాన్ని పటిష్టంగా ఉంచే దిగ్బంధనం. నేను మాట్లాడేది ప్లేన్స్ కాన్షియస్నెస్ దిగ్బంధనం. అంటే మన మనసు దేనికైతే లగ్నకృతం అవ్వాలో అది మన గురువుల దగ్గర నుంచి వీళ్ళు ఇలా అయితే బాగుంటుంది అని చెప్పి మనల్ని తెలియకుండా ఒక దాంట్లో పెట్టి మనం నడిపించే ఒక అద్భుతమైన దివ్యశక్తి దిగ్బంధన. ఇది ఋగ్వేదంలో ఉంది, అన్ని సూక్తాల్లోనూ ఉంటుందండి. ఇది లేకుండా మనిషి లేడు. అంటే మనకి హిప్నాసిస్ అంటే మనం ఎలా అయితే ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ లాగా ఒక కమాండ్స్ పాజిటివ్ నేచర్ని తీసుకొచ్చి మైండ్కి ఎలా అయితే చెప్తామో, ఇది అన్కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మనకి తెలియకుండా గురువు ద్వారా ఇలా మనం ఒక రూపాన్ని క్రియేట్ చేస్తారు. దీన్ని ఛాయాపురుష విద్యతో లింక్ చేస్తాం. ఛాయాపురుష విద్య అంటే మనం చూస్తున్న ఇమేజ్ ఆకాశంలో కనిపించేసి దానికి ప్రాణం పోసి దాన్ని ఆవహించుకోవడం అనమాట. ఇది ఒక దిగ్బంధనం. ఈ దిగ్బంధన వల్ల ఏదైతే ప్రయత్నపూర్వకంగా కష్టపడుతూ ఉన్నామో అని చేస్తున్నామో, ప్రయత్నం ఉంటుంది, తెలియకుండా అయిపోతూ ఉంటుంది, కష్టమే ఉండదు. అంటే అది మనల్ని తీసుకెళ్తుంది. ఇలాంటి ఒక దిగ్బంధన మన వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, సూక్తుల్లో అన్నింటల్లో ఉందండి. ఇది లేకుండా లేడు మనిషి. మనకి అయ్యప్ప స్వామిని చూస్తాం, యోగముద్రలో కూర్చొని దిగ్బంధించుకోవడం, అది ఫిజికల్గా కదండి. లక్ష్యం వేరు, అలా కూర్చోవడం ఒకటే కాదు కదా, దాని నుంచి ఒకటి మనకి అర్థం అవ్వాలి, పర్పస్ కదా. అలాగా శరీరం తీసుకున్న తర్వాత శరీరానికి ఎలా అయితే మనం ఒక విధి విధానాలతో చూస్తున్నాము, మనసు దానికి కలవాలి అంటే దానికి ఉండే నాలెడ్జ్ని ఇది నీ పరిమితి లేదా ఇది నువ్వు ఇలా వెళ్ళాలి అని చెప్పేది ఏదైతే డిజైన్ అయ్యి ఉంటుందో అది దిగ్బంధన. అది సాక్తే దిగ్బంధన ఉంటుంది, మనకి సుబ్రహ్మణ్య స్వామి దాంతో సంబంధించి ఉంటుంది. మనకి ఆలోచన కట్టడి చేయడం. ఒక మనిషిని మనం శాసించవచ్చు, లేదా ఒక మనిషి వాళ్ళలా మనం అయిపోవచ్చు, లేదా వాళ్ళ దాంట్లో వెళ్ళేంత ప్రావీణ్యం సంపాదించవచ్చు. అంటే పరకాయ ప్రవేశం అంటారండి. పరకాయ ప్రవేశం లాగా. ఇదేంటంటే జీవి మారదండి, కానీ నాలెడ్జ్ విల్ బి గెయిన్డ్. ఈ దిగ్బంధన ఎప్పుడైతే లాక్ అయి ఉంటుందో, సిస్టమ్ మైండ్ లాక్ అయి ఉంటుందో, వనరబుల్ నాలెడ్జ్ విల్ బి యాక్సెసిబుల్. అంటే ఇంత పెద్ద ఇల్లు అనుకున్నాం, ఆ ఇంటికి ఒక డోర్ ఎలా అయితే ఉంటుందో ఇంత పెద్ద శరీరానికి ఈ దిగ్బంధన ఈ మనసుతోటి
ఈ దిగ్బంధనాన్ని ఒక కీ తోటి ఓపెన్ చేయడం. ఓకే. అంటే భాండారంగా ఉండేవన్నీ కూడా మనం యాక్సెస్ చేయడానికి ఈ దిగ్బంధన పెడతాం. అంటే శరీరంలో ఉన్న లేదా మనసులో ఉన్న అనేకమైన అన్యాక్సెసిబుల్ థింగ్స్ అన్నిటినీ యాక్సెస్ తీసుకోవడం. దీనివల్ల మనకి కల్మషం రాదు, ఓకే, కలుషితం అవ్వదు. లక్ష్యం మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ నో పాజిటివ్ నో నెగిటివ్, ఆ న్యూట్రల్ స్థితిని తీసుకొచ్చే ఒక ప్లాట్ఫామ్ ఇది. దీనివల్ల ఏమవుతుందంటే దేనికి మనం స్పందించాం అంటే అమ్మో ఇది ఎలా అయిపోయిందా, ఎమోషన్స్ తోటి ఉండేలాంటివి ఉండవు. స్పందించము అంటే అర్థం ఏంటంటే భయానికో, పిరికితనానికో, బాధకో, ఆవేదనకో, తొత్తరపాటుకో, త్వరపాటుకో గురికాం. అలాంటప్పుడు ఇది ఒక హైవే కదా, అంతే. సో ఇలాంటి ఒక అద్భుతమైన నిగూఢమైన ఒక విద్య పరంపర ఉంది. చాలా విద్యలు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు దీనికి ఏదైనా ఒక చిన్న ఉదాహరణప్రాయంగా చెప్పగలరా? ఇప్పుడు ఇది దిగ్బంధనము అనే దానికి ఉదాహరణ మీరు ఇందాక చెప్పిన ఎనీ విద్యలోంచి లౌకికంగా చూసుకుంటే మనం చిన్నప్పటి నుంచి ఏమనుకుంటాం, నేను ఇంజనీర్ అవ్వాలి లేకపోతే నేను డాక్టర్ అవ్వాలి అనుకుంటాం. ఒకంత తర్వాత అదే వ్యక్తిని కనుక చూస్తే వాళ్ళు చదివింది ఒకటి, చేసేది ఒకటి. ఎందుకంటే వాళ్ళ గాడి ఎక్కడో తప్పింది, అందుకని వీళ్ళు ఇక్కడ చేసే దగ్గర సింక్ అవ్వరు, మిస్ మ్యాచ్ అవుతుంది. అప్పుడు వచ్చేవేంటి, లో మైండ్, డిప్రెషన్, విసుగు, నేను ఇలా అయిపోతున్నానేంటి, ఈ ఫీలింగ్స్ లో ఫ్రీక్వెన్సీ తీసుకెళ్తుంది. అంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి, రోజు వచ్చిన నిరాశ. సో ఆ బ్యాలెన్స్ చేసేది అంటే మనకి ఏదైతే లక్ష్యపూర్వకంగా మనం మొదలుపెట్టిన జర్నీ అదే లక్ష్యాన్ని రీచ్ అయ్యేలా తీసుకెళ్తుంది. ఇది ఒక మైల్ స్టోన్. మీరు మీ ఇంటి నుంచి మీ ఆఫీస్కి వెళ్ళాలి అంటే మీకు కొన్ని దిక్కుల ద్వారా వెళ్తారు, లేదా కొన్ని రోడ్ మ్యాప్ ఉంటుంది. ఈ దిగ్బంధన అనేది సోల్కి రూట్ మ్యాప్. ఓకే. బాడీ ద్వారా వెళ్తున్నప్పుడు వచ్చే కన్ఫ్యూజన్స్ తీసుకోకుండా దాన్ని లక్ష్యాన్ని చేరుకోవడానికి వేసుకున్న రోడ్ మ్యాప్. ఈ దిగ్బంధన అనేది మనకి ఇప్పుడు వాడుక పదంలో అది వేరేలా వెళ్తుంది, కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. దీని నుంచి మనం డివేట్ అవ్వడానికి లేదు. డివేట్ అయినా మళ్ళీ తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టగలదు, శాసించగలదు. అంటే దీనికి ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి ప్రాణాయామం అన్నాం అనుకోండి. ప్రాణాయామం అన్నప్పుడు మనం ఏం చెప్తామంటే శ్వాస మీద ధ్యాసను, పద్మాసనంలో కూర్చొని, చక్రాసనంలో కూర్చొని, ఇంకో ఆసనంలో కూర్చొని చేసేదని ఉంటుంది. ఎంతసేపు? ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట తర్వాత. సో అదే ఒక స్టేజ్కి సరిగా అంటే సైకిల్ లాగా పైకి వెళ్ళి పీక్స్కి వెళ్ళి మళ్ళీ ముగించడంలా జరుగుతుంది. అలా అవుతున్నప్పుడు ఒక స్థిరత్వం ఉండదు. ఓకే. మనం చేసే 5 నిమిషాలు 10 నిమిషాల ప్రాణాయామం అయినా సరే ఎలా అయితే లాంగివిటీని పెంచుతుందో దీన్ని పట్టుకున్న వాళ్ళకి అంత లాంగివిటీని చూడగలుగుతారు. అంటే లక్ష్యం ముందు కనిపించేస్తుంది ఫస్ట్. అది మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే అది కాక ఇంకొకటి లేదు. ఇప్పుడు స్వీట్ చాలా తీయగా ఉంటుంది, ఎలా తెలుస్తుందండి? టేస్ట్ బడ్స్ ద్వారా తెలుస్తుంది. కానీ రకరకాల స్వీట్లు ఉన్నాయి కదండి. సో అలాగే దిగ్బంధన అనేది ఎక్స్పీరియన్స్ అవుతాం. ప్రతి క్షణంలోనే ఎక్స్పీరియన్స్ అవుతాం, ప్రతి రోజులోనే ఎక్స్పీరియన్స్ అవుతాం. అంటే మనం ఒకటి ప్లాన్ చేసుకుంటాం. సపోజ్ ఈరోజు మనం ఏదైనా బయటకు వెళ్ళాలనుకుంటాం, జస్ట్ విల్ పోస్ట్ పోన్. ఆ పోస్ట్ పోన్ లింక్ ఏ స్థాయి నుంచి అంటున్నాము, ఎందుకంటే దిగ్బంధన కాన్షియస్ లెవెల్ నుంచి వర్కౌట్ అవుతుంది. సో మనకి అందుకే పొద్దున్న లేవగానే రిచువల్స్ లాగా లేకపోతే సంగీతం వినడం కానీ ఒకటి అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఉంటున్నప్పుడు మనసు గందరగోళాల మట్ల ఉండదండి. ఓ పాట పాడామనుకోండి పొద్దున్న, ఆ రోజు అంతా అదే పాట వస్తూ ఉంటుంది. అంత సింపుల్ థింగ్. దానికి తెలియదు ఇది మంచి ఇది చెడు అన్నది తెలియదండి. మనం ఏది చెప్తే అది చేస్తుంది. అంటే ఇది కొంతవరకు అతీంద్రియ శక్తి అనుకోవచ్చు. సూపర్ న్యాచురల్ పవర్. ఈ సూపర్ న్యాచురల్ పవర్ అన్నప్పుడు అంటే ఇప్పుడు స్వప్న విద్య లాంటివి ఉన్నాయండి, పురుష ప్రదాయని విద్య లాంటివి ఉన్నాయి, కొంచెం ఢాకిని లాంటి విద్యలు ఉన్నాయి. ఆ విద్యల్ని ఎక్కడ లాక్ చేస్తున్నాం మనం? ఎందుకంటే బంధనం అంటే అది మనం దాన్ని అలా కూర్చోపెట్టడం తీసుకొచ్చి, అది మనం ఎక్కడ చేస్తున్నాం, అది మనం ఏ స్థాయిలో నుంచి చేస్తున్నాం. అంటే మనం రోజు చేయడానికి అదొక అభ్యాసంలా ఉంటుందా, లేదా తెలుసుకుంటే సరిపోతుందా, లేదా ఎక్సర్సైజ్ అది ఎట్లా పెర్ఫామ్ చేస్తాం? ఈ పెర్ఫామ్ చేయడానికి ఆలోచన మొదటి మెట్టు. ఈ ఆలోచన ఏ లెవెల్ నుంచి, కాన్షియస్ లెవెల్ నుంచి, కాజువల్ బాడీ నుంచి, కారణ శరీరం అహం అని 2 ఉంటాయి. కారణ శరీరం అహంతో కూడినప్పుడు లౌకికంగా ఉండేవన్నీ అట్రాక్ట్ అవుతుంది. అహాన్ని కారణ శరీరాన్ని విడదీసేస్తుంది. ఇవి నీ అహం, ఇది నీ కారణ శరీరం, ఇది. సో దీంతో మనకు పని లేదు అని ఏదైతే క్లియర్గా చెప్పగలుగుతుందో, విడదీస్తుందో, అది దిగ్బంధనలో వచ్చే ఒక పొర. దాని మీద మనం నుంచోబెడుతుంది. అది కలవనీయదండి, అన్నిటికీ కలిపేసుకునే గుణంలా ఉండదు దానికి. దీనికి మంత్రశక్తిని ఎందుకు అంటామంటే శబ్దంతో కూడా ఉంటుంది మనది. ఈ నాదానితోటి కనెక్ట్ అయి ఉంటుంది.
సో ఇంటర్నల్గా ప్రతి శరీరానికి, ప్రతి బాడీకి, ప్రతి జీవికి ఒక బీజాక్షరం ఉంటుంది. ఆ బీజాక్షరాన్ని కనుక్కోవాలి. ఆ కనుక్కున్న దానికి మంత్రపూర్వకంగా దీనికి అనుష్ఠాన పద్ధతిలో చేసేస్తారు. ఈ బీజాక్షరాన్ని ఎట్లా కనుక్కుంటారు? చాలా పద్ధతులు ఉన్నాయండి. మామూలుగా మనకైతే బ్లడ్ టైప్స్ని బట్టి కూడా చెప్తున్నారు. సో మనకి 16 ఏవైతే మంత్రాలు లాంటివి ఉన్నాయో, షోడశి మంత్రం అనుకోండి, ఎనీ రుద్ర మంత్రాలు ఏవి తీసుకున్నా కానీ వాటిల్లో ఇలాంటిది ఒకటి ఉంటుంది. ఈవెన్ మనకి ఆంజనేయ స్వామి మంత్రం ధీ అనేది, ఈవెన్ అది మనకి గాయత్రి మంత్రంలో కూడా ఉంటుంది. ధీ అనే అక్షరం ఉన్న వాళ్ళు టాప్ లీడర్స్. ఓకే, ధీమహి అంటుంటాం. సో ఆ టాప్ లీడర్స్కి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ధైర్యము, శౌర్యం, ఇవన్నీ వాళ్ళ ఎగ్జిబిటివ్ క్వాలిటీస్ బిల్ట్ బై ఇన్నర్ మైండ్. ఇన్నర్ మైండ్ ఈజ్ ఆన్ ద దిగ్బంధన ప్లాట్ఫామ్. దట్ ప్లాట్ఫామ్ ఈజ్ లైక్ ఇన్ ద రెగ్యులర్ వే. అంటే వాళ్ళ లక్ష్యాన్ని, వాళ్ళ దాన్ని ఛేదించుకుంటూ వెళ్తుంది. ధీ అనేది వాళ్ళ బీజాక్షరం. అలాంటి వాళ్ళు టాప్ లీడర్స్. పేర్లో ఉండడం కాదు. అలాంటిది మనకి అంటే ఒకటి విన్నాం అనుకోండి, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం అందరూ బాధపడుతున్నప్పుడు అలా కాదు, దిస్ ఈజ్ వాట్ ఇట్ షుడ్ బి డన్ అని ఎవరైతే అక్కడ అలర్ట్ చేస్తారో వాడు లీడర్ అంటాం. అదే అంటే పేర్లో ధీరుభాయ్ అంబానీలో ధీ ఉంది కదా, ఆ ధీ కాదు. బీజాక్షర మంత్రాలు, బీజాక్షర సౌండ్స్, వాళ్ళు అధిదేవతలని కలిగి ఉండడము జరుగుతుంది. ఆ అధిదేవత మనకి ఈ జ్యోతిషంలో ఉంటుందండి. లగ్నాధిపతులు ఎలా ఉంటారు, నక్షత్రాధిపతి, రాస్యాధిపతి, వాళ్ళు ఎలాంటి దాంట్లో కలుస్తున్నారు, వాళ్ళల్లో ఉండే హౌసెస్ లో ఎలాంటి బలాల్లో ఉన్నారు, ఇదంతా కూడా మనకి జ్యోతిష శాస్త్రం చెప్తుంది. దాని ప్రకారం కనుక్కుంటారు దీన్ని. అలా కనుక్కొని చేసేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడంటే మనకి ఇంత మెడికల్ సిస్టమ్ ఉంది, అప్పుడైతే ఇంత తెలిసేది కాదండి. ప్రూవింగ్ కూడా ఉండేది కాదు. కేవలం మనిషి నడకను బట్టి వీళ్ళకి ఎలాంటి రోగం వస్తుందని చెప్పే ఒక విద్య ఉంది. అది దిగ్బంధంలోకి వస్తుంది. వీళ్ళు వంకరగా నడుస్తుంటే ఇలా ఉంటారు, వాళ్ళ సిస్టమ్ ఇలా ఉంది, వాళ్ళ నర్వల్ కాంపిటీషన్ సరిగ్గా లేదు, లేదా వాళ్ళు ఎక్కువ లోడ్ తీసుకుంటున్నారు, మానసికంగా ఎక్కువ వెళ్తున్నారు, అది వాళ్ళు ఇలా చెయ్యాలి అని చిన్న చిన్న చిట్కాల్లాగా డివైడ్ చేశారు దీన్ని. సో అలాగా చిట్టి తంత్రాలను బయలుదేరాయి. చిట్టి తంత్రం అంటే చప్పిడి మంత్రం, లేదా తేలుకుట్టిన మంత్రం, ఇలాంటివన్నీ కూడా ఆ దిగ్బంధంలో వస్తాయి. మనకి జాండీస్ వచ్చింది, గడ్డికి మంత్రం వేసి ఆ లివర్ దాని మీద రాస్తే పోయేదండి జాండీస్. దానికి దీనికి ఏం సంబంధం ఉంది అంటే మెడికల్గా మనం కనుక సైంటిఫిక్గా ప్రూఫ్ మనం చూస్తే, ఒకటి అది మనకి చేస్తోంది అనే నమ్మకం ఫస్ట్ థింగ్, ప్లాసిబో ఎఫెక్ట్, రైట్? అండ్ అది మనకి లోపల డైజెస్ట్ అవ్వాలి ఆ థాట్. సో బలంగా నమ్మాలి. ఆ నమ్మడం ఏదైతే ఉంటుందో అది ఈ దిగ్బంధన తీసుకెళ్తుంది అక్కడికి. ఇట్స్ నథింగ్ బట్ ఒక అమృత తత్వాన్ని బోధిస్తుంది ఈ దిగ్బంధన అనేది. నువ్వు ఇలా చేస్తే ఇలా తగ్గుతుంది, ఇది చేయి ఫస్ట్, అంతే. దాంతో అవతల వాళ్ళు చేస్తున్న హీలర్కు ఉండే వాక్ శుద్ధి వల్ల, స్పర్శ శుద్ధి వల్ల, ఈ టచ్ వల్ల తగ్గిపోయేవి. అంటే ఈ తగ్గడం అనేది నమ్మకంలో ఉందా, లేకపోతే మంత్రంలో ఉందా, లేకపోతే ఆ దిగ్బంధంలో ఉందా, దేనిలో ఉంది? దిగ్బంధన నుంచి మంత్రం వచ్చింది, మంత్రంతో దిగ్బంధన చేస్తాం. దిగ్బంధన ఇస్తే ప్లాట్ఫామ్. సో వాటి రీచ్ అవ్వడానికి సౌండ్ ఎనర్జీ లేదా మన వైబ్రేషన్ ఎనర్జీ, అండ్ అట్ ద సేమ్ టైం యూనివర్స్ లో సహజంగా ఉండి తిరిగి మొలకెత్తేలాగా, అంటే ఎక్కడైతే చావు లేకుండా ఉన్న దాన్ని తీసి మనం ఉపయోగిస్తామో దాని యొక్క ప్రాణశక్తి మనలోకి ఎంటర్ అవుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఇది పైకి కనిపిస్తున్నట్టుగా ఏదో ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక మంత్రము, గడ్డిపోచ, దాంతో లివర్ మీద, కాలేయం మీద రాయడము అనేది ఫిజికల్గా మనకి కనిపిస్తున్న ఒక ప్రక్రియ. దాని వెనకాల అధిమానస శక్తికి సంబంధించి ఒక బలమైన నమ్మకం చేసేవారికో, చేయిస్తున్న వారికో, చేసుకుంటున్న వారికో. ఈ మూడు కాకుండా ఇంకా తీవ్రమైనది ఏంటంటే దీని వెనకాల ఒక మంత్రము, దాంతోపాటు ఒక ఏమంటామంటే ఒక ఖచ్చితంగా ఒక వైబ్రేషను, సౌండ్ వైబ్రేషను, దాంతో షట్చక్రాలకు సంబంధించి వెన్నుపాములో ఉండే ఆ మూలాధారము, దానిపైన ఉన్న స్వాధిష్టానం, ఆ పైన ఉన్న మణిపూర. ఇప్పుడు మీరు కాలేయం అనే పదం వాడారు, కొంతవరకు మణిపూర చక్రానికి సంబంధించి అయి ఉండాలి. అక్కడ నుంచి ఆ మణిపూర చక్రాన్ని ప్రచోదనం చేయడము అనేది మంత్రశక్తిలో ఉంది అనే ఒకనొక అంశాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే అప్పుడు దీని వెనకాల ఉన్న మర్మం అర్థం అవుతుంది. ఇప్పుడు మనమే ఉన్నామండి, జనరల్గా మనకి ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంది, లేదా మన ఫలానా ఒక మెంటరింగ్ అంటాం, వాళ్ళకి కాల్ చేసి ఇలా ఉందండి అని చెప్తాం. ఓకే, ఆ చెప్పే స్థాయి వాళ్ళు ఆ సందర్భంలో ఎలా ఉంటారో మనకు తెలియదు, అంటే ఏ స్థాయి నుంచి చెప్తున్నారో తెలియదు. కానీ మనకు వచ్చేటప్పటికి అది మనకు వర్కౌట్ అవ్వాలి. మనకి చాలా మంది వాళ్ళు చెప్పారు కానీ వర్కౌట్ అవ్వట్లేదు, ఇలా చెప్తారు. ప్రాబ్లం వాళ్ళది కాదండి, మనది.
ఎందుకంటే యూనివర్స్ నుంచి ఒక సిగ్నల్ వస్తున్నప్పుడు ఆ సిగ్నల్కి తగ్గట్టుగా నువ్వు దాన్ని ట్యూన్ అవుతున్నావా లేదా, ఆ ట్యూన్ అయ్యే ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కాల్డ్ దిగ్బంధన్ ఇన్ ద మెంటల్ ప్లేన్. అంటే వైఫై మనం ఆన్ చేసుకోవాలి, మనం చేసుకోకుండా అది పని చేయట్లేదే కాదు కదా. దాని తర్వాత అది మనకి సింక్ అయిందా లేదా, మనకు అది అర్థమవుతోందా లేదా, అంటే స్పష్టంగా ఉందా లేదా అన్నది మన సిమ్టమ్స్ ద్వారాను లేదా మనకు పడుతున్న ఇబ్బందులు ఒక్కొక్కటి దానంతటి అది ముడి విప్పడం ద్వారాను క్లియర్గా అర్థమైపోతుంది. అంత పవర్ఫుల్ ఇది. అంటే శివుడి దగ్గర త్రిశూలం ఎలా ఉంటుంది, అమ్మవారి దగ్గర ఎలా ఉంటుంది, ఈ చంద్రవంక, ఈ ఇవన్నీ సింబాలిజమ్స్ ఆఫ్ ఆల్ దట్. అంటే ఇవన్నీ ఉంటేనే శివుడా. శివుడికి కూడా దిగ్బంధన అంటే ఆభరణం. ఆ ఆభరణాలు ఎలా ఉంటాయి అంటే అది ఎలాంటిదైనా ఛేదించగల శక్తిని పొంది ఉంటాయి. అలాంటిది మనిషికి దిగ్బంధన అనేది ఒక ఆభరణం. ఈ ఆభరణంతో ఏదైనా చేయొచ్చు. అప్పుడు ఈ విద్య పరంపరలో నేర్చుకుంటున్న విద్యలకి ఒక సానుకూలత వాతావరణం లాంటి ప్లాట్ఫామ్ ఆ ద్వారం గుండా బయటకు వస్తాయి. ఇది ఎప్పుడు అవుతుంది అంటే ఇంకొకరు చేస్తున్నప్పుడు కర్మ ఎక్స్చేంజ్ అంటాం. అంటే మనం 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అంటాం కదా. అలాగా ఏ పని చేసినా చేయడం మనకు వస్తుందా లేదా మనం ఇలా ఉంటాం కదా, అలా అక్కర్లేకుండా ఈ దిగ్బంధం అనేది దాని గురించి తెలుసుకుంటే అలాంటివన్నీ మినిమైజ్ అయిపోతాయి. ఇంత అద్భుతంగా ఉంటుంది. ఇది లేకుండా మన ఇప్పుడు ఈ దిగ్బంధానికి సంబంధించి ఋగ్వేదంలో కానీ లేకపోతే వివిధ సూక్తాల్లో కానీ చాలా బలంగా చెప్పడం జరిగింది. ఇది తాంత్రికతలోకి వస్తుందంటారా లేకపోతే వైదిక పరమైన వాటిలోకి వస్తుందంటారా? అసలు వైదిక తాంత్రికత ఒకటే అంటారా? నాకు తెలిసి ఉద్దేశం మంచిది అవ్వాలి, అంటే వేరే జీవికి హామ్ లేకుండా ఉండే ఏదైనా సరే ఎలాంటి మంత్రమైనా తంత్రయుక్తంగా యుక్తిగా చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. అంటే అక్కడ స్థిరంగా నిన్ను కూర్చోబెట్టాలి. ఆ కూర్చోబెట్టేది వైదిక పరంగా ఇట్ ఇస్ ఎ స్లో ప్రాసెస్ బట్ లాంగివిటీ ఉంటుంది. అంటే సాత్వికంగా, అంటే మనం చూడండి వామాచారం కౌళాచారం ఇవన్నీ కూడా అంటాం. రౌద్రీకరంగా మనం వశం చేసుకోకూడదు, అది మనల్ని వరించాలి. ఇవన్నీ సాత్విక పద్ధతుల్లో మాత్రమే సాధ్యమవుతాయి. ఇంకోటి వీటిని ఇలాంటి నాలెడ్జ్ మీకు నెక్స్ట్ జన్మలకు కూడా క్యారీ అవుతుంది. ఏదైనా మనం పట్టుకెళ్తున్నాము అంటే ఈ నాలెడ్జ్ ఒక్కటే ఉంటుంది మనతోటి, నథింగ్ ఇస్ దేర్. ఇలాంటి నాలెడ్జ్ కావాల్సినవన్నీ కూడా ఈ ప్రీ టూల్స్ అంటాం. ఇలాంటివన్నీ ఉంటే మనకి అవతల మన గంటల కూర్చొని తపస్సులు చేయక్కర్లేదండి. ఆ క్షణం ఆ ప్లేన్లోనికి వెళ్తే 100 సార్లు చెప్పక్కర్లేదు, ఒక్కసారి చెప్తే వర్కౌట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు జన్మలు అన్నారు కదా, మన పూర్వజన్మలు ఏమేమి ఇప్పటికే అనుభవించి ఇక్కడ దాకా వచ్చాము అని తెలుసుకోవచ్చా? ఎన్ని జన్మలు తెలుసుకోవచ్చు? నాకు తెలిసి మన లీనియేజ్ మొత్తం ఒక 20 వరకు తెలుసుకోవచ్చు అండి. 20 జన్మల వెనక్కి ముందుకి. ఎందుకంటే టైం లైన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు యూఆర్ ఓన్లీ ద అబ్జర్వర్, నాట్ అబ్జార్బర్. సో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ స్థితిగతులే ఎవరికైనా అవే 9 ప్లానెట్స్, ఎవరికైనా 7 రోజులే, ఇలాగా మినిమైజ్ చేసేయండి. సింప్లిఫై చేసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు మీకు ఇన్విజిబుల్ వాటి కనిపించడం మొదలవుతాయి. మీరే ఉంటారు బట్ మీ కాన్షియస్ విల్ టేక్ ది ఇన్ఫర్మేషన్, అది తీసుకొస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఎలా ఉంటుంది అంతెందుకు జన్మల వరకు అక్కర్లా, ఎవరెవరు కలుస్తాం మనం, ఎలా ఉంటుంది మనదన్నది కూడా తెలుస్తుందండి. ఫ్యూచర్ పాస్ట్ ఆ రెండు నీకు పర్వాలేదు అనుకున్నప్పుడు ఇప్పుడు జన్మల యొక్క ఆ ముడిని విప్పడం, ఆ దిగ్బంధనం విప్పడం, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, దాన్ని ఏ నాడి ద్వారా జరుగుతుందండి? ధనంజయ నాడి ద్వారా. ఎందుకంటే అదొక్కటే మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటుంది, దానికి చావులేదు. ఎందుకంటే అది బాడీ వెళ్ళిపోయినా అది ఇట్ క్యారీస్. సో అది దానికి చావులేదు, అది నిరంతరప్రాయంగా ప్రవహిస్తూనే ఉంటుందండి, అది సెలెక్ట్ చేసుకుంటూనే ఉంటుంది. చావు ఇది పుట్టుకల మధ్య ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం యొక్క ప్రాణశక్తి ధనంజయ నాడి. ఈ ధనంజయ నాడి ఎప్పుడు పెరనియల్ ఒక గంగా ప్రవాహంగా పారుతూనే ఉంటుంది. సో దాని నుంచి మనం ఆ యాక్సెసిబిలిటీ ఉన్నప్పుడు పాస్ట్ లోను చూడొచ్చు, ఫ్యూచర్ లోను చూడొచ్చు. దానికి ఒకటే ఒక కండిషన్, నువ్వు ప్రెసెంట్ లో ఉన్నావా లేదా. అంటే నేను పాస్ట్ ని ఊహించుకోవడం లేదా ఫ్యూచర్ ని ఎక్స్పెక్ట్ చేయడం లాంటివి ఉండకూడదు. ఆ వాస్తవికతని తెలుసుకునేంత ప్రయత్నం మనం చేయగలిగితే యూ కెన్ డీకోడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ నాడీ శాస్త్రము, నాడికి సంబంధించింది ఇది ఒకటేనా అండి, వేరువేరా? నాడీ శాస్త్రంలో ఇదొక నాడి, ఇదొక సూక్ష్మమైన గుప్తమైన నాడి. మనకి వెళ్ళిపోతున్నప్పుడు కానీ ఒకసారి కళ పెరుగుతుందండి, చావు కళ అంటాం. ప్రేత కళ వేరు, చావు కళ. చావు కళ అంటే వెళ్ళిపోతున్నప్పుడు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. ఆ వెలుగు ఎందుకంటే ఈ ధనంజయ నాడి. అంటే ఒకసారి వీళ్ళంతా బాగానే ఉన్నారు, ఇంక అయిపోయింది, బాగానే హ్యాపీగా ఉంటారు అనుకున్నప్పుడు జస్ట్ సింపుల్గా దే స్లిప్ ఆఫ్, అలాగా ఒకటి ఉంటుందండి. అదే ధనంజయ నాడి మన అలర్ట్ చేస్తుంది, నీ టైం దగ్గర అవుతుంది, నువ్వు ఎలా ఉంటున్నావు అని మనకి తరచి మనల్ని చూపిస్తుంది. మనకి
నువ్వు ఇలా ఒప్పుకున్నావు, అక్కడ మన అకౌంట్ ఒకటి సెటిల్ చేసుకోవాలి, సో బీ అవేర్ ఆఫ్ దట్ అని గుర్తు చేయడానికి చిన్న చిన్న సంఘటనలతో చిన్న చిన్న ఇబ్బందులు అంటే పెడుతూ ఉంటుంది. ఓకే ఓకే, అంటే కొంచెం పచ్చిగా చెప్పాలి, ధైర్యంగా వినాలి అంటే మరణాన్ని ముందే ఊహించవచ్చు. ఎంతమంది లేరండి అలా చేసిన వాళ్ళు. ఈ పుణ్యభూమిలో పడ్డ ప్రతి వాళ్ళు, ఇలాంటి శాస్త్రాలను వాళ్ళ ప్రతి వాళ్ళకి వాళ్ళది వాళ్ళు చూసుకుని వస్తానాగు అని చెప్పి సర్దుకుని వెళ్ళారు. ఓకే 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 ఓకే, వాళ్ళ మాన్సస్ టీవీ ఇలాంటి వారు అలాంటి వాళ్ళు. అండ్ వాళ్ళకి అసలు ఆ యోగం ఏదైతే ఉంటుందో అది ప్రతి వాళ్ళకి యాక్సెసిబుల్. నాట్ ఓన్లీ వాళ్ళండి, ప్రతి మనిషికి కూడా ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇది గుప్తంగా ఎందుకు ఉండింది అంటే దీని వెనకాల తపన ఉండాలి, దానికి అది తెలుసుకునేంత ఉంటే యూనివర్స్ విల్ సెండ్ ఒక గురువుని పంపిస్తుంది. ఇది నేర్చుకునే ప్రక్రియలో మనం సిద్ధంగా ఉండాలి అంతే. ఆ సిద్ధంగా ఉంటున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు వచ్చి ఇలా చెప్పి ఇలా వెళ్ళిపోతారు. అంటే అది యాక్చువల్గా అంటే సైకాలజీలో కూడా మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో మనకే తెలియకుండా మనము కొన్ని ఆలోచనల ప్రవాహాన్ని చేసుకుంటూ వెళ్ళే క్రమంలో మనము జరగబోయే అంశాలని ముందుగా స్క్రీన్ ప్లే వేసినట్టుగా మన యొక్క బ్రెయిన్లో వేస్తుంది సబ్కాన్షియస్ మైండ్. ఆ సబ్కాన్షియస్ మైండ్నే మనం మామూలుగా అయితే కనుక స్వప్నావస్థ అంటుంటాం మన యొక్క వేదాంతంలో వాటిలో కన్నా. స్వప్నావస్థ, దానికన్నా ఇంకొంచెం ముందుకెళ్తే కనుక సుషుప్తావస్థ, అక్కడి నుంచి తురియావస్థ. ఇట్లా ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ దిగ్బంధము అనే దాన్ని ఒక వ్యక్తి సాధించుకోవాలి అంటే ఇందాక మీరు చెప్పారు యాక్చువల్గా ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మైండ్ ఒకటి, దాంతోపాటు ఏమైనా నిత్య కర్మలు ఏమైనా చేయాలా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఇదిగో ఈ పనులు చేయాలి, ఏదో జపం చేయాలో లేకపోతే మంత్రం చదవాలో అంతే అక్కర్లేదండి. జపాలు తపాలు చేసుకుంటూ ఇలా చేసే అంత దాంట్లో మనం లేవు. ఇంకొకటి ఇలాంటి యోగం ఒకటి ఉంది అని తెలుసుకోవడం ఒక ఎత్తు, దానికి కనెక్ట్ అవ్వాలి అంటే దానికి రెండు కావాలండి. ఒకటి సేవ, ఎలాంటిదైనా సరే. అంటే అక్కడ ఎవరేమనుకుంటారు అనుకునే మీమాంసలు లేకుండా యూ కెన్ వెన్ ఎవర్ లైక్ యూ ఆర్ ఇన్ ద ప్లేస్ టు జడ్జ్. అంటే అది అబ్జర్వింగ్ వితౌట్ జడ్జిమెంట్. ఆ స్థాయిలో ఉంటున్నప్పుడు ఇది మనకి అర్హత ఉంటుంది. దీనికి కావాల్సింది ఏముంటుందండి? సత్యం అనే మార్గాన్ని పట్టుకోవడం కదండి. ఇది నా వల్ల కాదండి, ఇది ఇలా ఇంతవరకే అవుతుందని చెప్పడం తప్పలేదు. అవతల వాళ్ళు నీకేదో మభ్యపెట్టే దాంట్లో వెళ్ళేటప్పుడు ఈ లో లెవెల్లో ఉండే అరిషడ్ వర్గాలన్నీ మనం పట్టుకుంటాయి. ఇవి దాటడం అంతే. ఇవే అరిషడ్ వర్గాలు, ఇవి మనల్ని పట్టకుండా కొంచెం ప్లేన్ రేస్ చేయాలి అంటే బ్రీదింగ్ టెక్నిక్, సన్ గేజింగ్, బెస్ట్ మెడిసిన్, కాన్ఫిడెన్స్, బెస్ట్ బూస్టర్. నీకు కావాల్సింది ఏదో మితంగా తినడం, అతిగా కాదు. అంటే శరీరాన్ని భారం చేయకుండా ఏ ప్రక్రియ చేసినా దీనికి ఎలిజిబుల్. భగవద్గీతలో చెప్పారు. అలా ఏం చేసినా యూఆర్ ఎలిజిబుల్. దాని మీద కష్టం ఏముంది? అది నిత్య జీవితంలో చేసే అంశాలే. అంటే మామూలుగా మనకి చెప్పాలంటే గంధపు చెక్కని రాయి మీద రాసి చెక్క, గంధపు చెక్క సువాసన రాయి కూడా అద్దుతున్నాను. అట్లా నిత్య కర్మలు అనేవేమో గంధపు చెక్క అయితే, మనం రాయి అయితే కర్మలు సరిగ్గా చేస్తే మనకు కూడా దానికి సంబంధించిన కర్మ వాసన అందుతుంది. ఎంత బాగుంటుందంటే మనకి డేలో సూర్యుడు షేడ్స్ మనం చూస్తే మన షాడో ఉంటుంది కదండి. ఎప్పుడైతే మన షాడో మనతో కలిసిపోయి ఒక సందర్భం వస్తుందండి, సన్ రైజ్ సూర్యుడు ఎత్తి మీద ఉన్నప్పుడు, అలాంటప్పుడు అభిజిత్ లగ్నం అంటాం దాన్ని. అభిజిత్ లగ్నం. ఆ లగ్నంలో ఇలాంటిది తలుచుకున్నంత మాత్రాన ఎలా అయితే సూర్యుడికి అమావాస్య సూర్యుడికి 1.5 డిగ్రీ ఎక్కువ తీక్షణత ఉంటుందో అలాగా మనం ఈ లెవెల్ చేరడానికి దిగ్బంధన అనేది తీక్షణంగా వర్కౌట్ అవుతుంది, పట్టు ఉంటుంది. అప్పుడు దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. తెలియకుండా మనకి అనుభవంలోకి వస్తుంది. నేను అనుకోలేదే, భలే వచ్చిందే, ఇలా అనుకుంటాం. కానీ అంత చిన్నగా సర్ప్రైజులతో వస్తాయి ఇలాంటివన్నీ. అంతకుమించి ఇంకేం కావాలి? అంతకుమించి వాడాలి కదా. అది ఉంది అని కాదు, యూ హ్యావ్ టు యూస్ ఇట్. అది పర్పస్ఫుల్గా 10 మందికి ఉపయోగపడేలా వాడాలి. అది వాడిన తర్వాత ఆ ఫలితం ఏదైతే ఉంటుందో వాళ్ళని ఆ స్టెప్కి తీసుకెళ్లేలాగా యూ షుడ్ బీ దేర్, ఎడ్యుకేటింగ్ దెమ్. ఇలాంటి విద్యలు ఉన్నాయని కాదండి, చెప్పాల్సినవి కొన్ని చెప్పాలి, ఆచరించాలి. ఆచరిస్తే వాటి యొక్క ప్రయోగం వల్ల వచ్చే ఫలితాలు అనంతం. అప్పుడు ఈ బాధతో ఏదైతే ఉందో ఈ ప్రపంచంలోది అంతా కొంచెం నార్మల్ అవుతుంది. ఎందుకంటే భయం తగ్గుతుంది. ఆ భయంతో మనం ముడుచుకుపోతున్నాం.
ఎప్పుడో అక్కడెక్కడో దూరంగా భయం ఉన్నది ఇక్కడే ముడుచుకుపోతే ఎలా? వచ్చినప్పుడు ఫేస్ చేసేలాంత ధైర్యంతో మనం ఉండాలి.